రేపటి నుండి కొల్లూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 65వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం. దేవాదాయ శాఖ బెల్లంకొండ గ్రూప్ కార్యనిర్వహణ అధికారి అవుడూరి వెంకటేశ్వర రెడ్డి. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి 65వ వార్షికోత్సవ వేడుకలను బెల్లంకొండ అడ్డరోడ్డు నందు గల శ్రీ స్వామివారి ఆలయంలో 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించినట్లు దేవాదాయ శాఖ బెల్లంకొండ గ్రూప్ కార్యనిర్వహణ అధికారి అవుడూరి వెంకటేశ్వర రెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో కొల్లూరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ నెల 21వ తేదీ నుండి 25వ తేదీ వరకు స్వామివారి మహోత్సవ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 21వ తేదీన బుధవారం స్వామివారికి దీక్ష దారుణ అఖండ స్థాపన అభిషేకములు పెండ్లి కుమారుని చేయడం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 22వ తేదీన గురువారం హనుమాన్ జన్మోత్సవములు, నాగవల్లి దళం, తమలపాకులు పూజ నీరాజనం, మంత్రపుష్పం, శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా ఆంజనేయ స్వామిలు విరుముడి సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 23వ తేదీ శుక్రవారం స్వామివారికి 1008 మామిడికాయలతో విశేష పూజ నీరాజన మంత్రపుష్యము కార్యక్రమం ఉంటాయని తెలిపారు. 24వ తేదీ శనివారం నాడు ధ్రువమూర్తికి పంచామృత అభిషేకములు, 1008 అరటి పండ్లతో విశేష పూజ అనంతరం తీర్థప్రసాదాలు వితరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 25వ తేదీన ఆదివారం నాడు మల్లెపూలతో 1,00,000 పువ్వులతో పూజ కార్యక్రమం జరుగుతాయని తెలిపారు. అంతేకాకుండా 21వ తేదీ నుండి 22వ తేదీ రాత్రి వరకు దాతల సహాయ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ 5 రోజుల పాటు శ్రీ రామాంజనేయ యుద్ధం, వార్ సీను, శ్రీ సత్యహరిచంద్ర పూర్తి నాటకం, భజన, ఆర్కెస్ట్రా, మహిళలచే కోలాట ప్రదర్శన, శ్రీకృష్ణ రాయబారం పూర్తి నాటకం, శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పూర్తి నాటకాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు తదితరులు హాజరు కానున్నట్లు వారు పేర్కొన్నారు. అదేవిధంగా అతిథులుగా శ్రీ స్వామివారి దేవాలయ నిర్మాణ దాత శ్రీ డాక్టర్ బి రామ్ గోపాల్ నాయక్ ఐపీఎస్, స్వామివారి కళ్యాణ మండపం నిర్మాణదాతలు శ్రీ ఘర్నేని హనుమంతరావు, శ్రీమతి గుదే భాగ్యమ్మ, 5 రోజుల ప్రసాదము పెరుగు ఇచ్చిన దాతలు పొట్లవారి కుటుంబ సభ్యులు, 5 రోజులు స్వామివారికి కులాలంకరణ దాతలు సింగంశెట్టి రామకృష్ణ, గరుడచలపాలెం భక్తులు అరవింద్ బాబు, ఉద్దండరాయపాలెం ఒకరోజు అన్నదానదాత డాక్టర్ జి బాలగోపాల్ నాయక్, ఐపీఎస్ ధర్మపత్ని సోనాలి, న్యూఢిల్లీ వారు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ 5 రోజుల క్రతువు మొత్తాన్ని యాజ్ఞికులు శ్రీమన్ బొర్రా వెంకట అనంతచార్యులు వారి బృందంచే నిర్వహించనున్నట్లు ఈవో అవుడూరి వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఈ 5 రోజుల పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ప్రజలు సమన్వయంతో సహకరించాలని, ఈ కార్యక్రమాలు సజావుగా నిర్వహించాలని ఆయన కోరారు. 5 రోజుల పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు వారిచే బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.